హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జనవరి 23 అంటే ఈరోజు షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. చూసుకోండి, ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు. సో తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ మన ఛానల్లో మరింత కంటెంట్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ ఇప్పటికి జనరల్ స్టడీస్ చాలా సబ్జెక్ట్స్ మనం అప్లోడ్ చేసాం. అవి చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. అలాగే రీజనింగ్, అరిథమెటిక్ వీడియోస్ మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 అంట. అలా అయితే సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా బై 2 కాట్ తీటా ఎంత అంటున్నారు. చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అని మనకు చెప్పారు. సో చూసుకోండి, మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటే ఇప్పుడు కూడా మనకి ఇక్కడ 5/13 చూడగానే 5, 13 మనం ఆల్రెడీ పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా అనుకో, రైట్, ఇది 90 degrees అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఏంటి, సైన్ తీటా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఖచ్చితంగా ఇది తెలియాలండి. ఓకే, సో ఆపోజిట్ అంటే ఇది, హైపోటెన్యూస్ అంటే ఇది. సో 5, 13 అయితే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది, 12. పైథాగరన్ ట్రిప్లెట్స్ చెప్పుకున్నాం, 3, 4, 5, 5, 12, 13. సో ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే 13² 169 మైనస్ 25 144 స్క్వేర్ రూట్ 12 అలా అయినా ఫైన్ చేయొచ్చు. టైం సేవ్ అవ్వడానికి మనం ఆటోమేటిక్గా కొన్ని మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. సో 13, 5, 12 అన్నమాట. ఇక్కడ తీటా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి సైన్ తీటా, అలాగే మనకు ఒక ట్రయాంగిల్లోని, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఒక యాంగిల్ తీటా ఉందనుకోండి. దాంట్లో సైన్ తీటా అయితే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ తీటా అయితే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ తీటా అయితే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇవి కూడా కంపల్సరిగా తెలియాలి, రైట్. ఆపోజిట్, దీనికి ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. ఓకే, సో ఇప్పుడు సీకెంట్ తీటా వాల్యూ ఏమవుతుంది, కాస్ తీటా ఎంత, 12/13. సీకెంట్ తీటా ఏమవుతుంది, 13/12, దానికి రివర్స్ అవుతుంది, అవునా. కాస్ తీటా వచ్చేసి 12/13 ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, కానీ సీకెంట్ తీటా వచ్చేసి దానికి రివర్స్ అవుతుంది, రైట్. సో అందుకని 13/12 అవుతుంది. ఓకే, మైనస్ టాన్ తీటా వచ్చేసి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఎంతండి, 5/12. ఓకే, బై 2 కాట్ తీటా ఉంది, 2 ఇంటూ టాన్ తీటా 5/12 అయితే కాట్ తీటా వచ్చేసి 12/5. మనకి తెలుసు ఏంటి, సైన్ తీటాకి కొసీకెంట్ తీటా రివర్స్ అని తెలుసు. అంటే దీనికి ఇది రివర్స్, దీనికి ఇది రివర్స్. సీకెంట్ తీటా, కాస్ తీటా రెండు రివర్స్, టాన్ తీటా, కాట్ తీటా ఈ రెండు కూడా రివర్స్. ఓకే, కంపల్సరీగా ఇవి మినిమం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏముందండి, ఎల్సిఎం 12, 13 - 5 8 అంటే 8/12. 8/12 అంటే 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 2/3. చూసుకోండి, ఇదంతా 8/12 వచ్చింది, ఎందుకంటే 13 - 5 8, ఎల్సిఎం 12 కాబట్టి. ఓకే, 8/12 అంటే 4 2s 4 3s అంటే 2/3 అండి. బై 2 × 12 24/5, ఇదంతా వాల్యూ 24/5. ఈ 24/5 ఆటోమేటిక్ పైకి పంపించేద్దాం, డైరెక్ట్గా పైకి పంపించేస్తే 5/24 అవుతుంది. సింపుల్, 2 1s are 2 12s are 5/3 × 12 36. సో 5/36 ఆన్సర్ అవుతుంది, రైట్. చూసుకోండి, ఈ 24/5ని డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లోకి పంపించడం వల్ల 5/24 అయింది. ఓకేనండి, సింపుల్ థింగ్. మెయిన్ పాయింట్స్ మనకి ఎలా, ఎప్పుడైనా సరే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఇది పైథాగరస్ థీరం, అది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అలాగే మనకి టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇవి ఖచ్చితంగా తెలియాలి. అలాగే సైన్కి కొసీకెంట్, టాన్కి కాట్, అలాగే సీకెంట్కి కాస్, ఇవి ఆపోజిట్స్ అని కూడా తెలియాలి మనకి, రైట్. సో అలాగే పైథాగరన్ ట్రిప్లెట్స్ 3 4 5 5 12 13 ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. చూడండి, ఏ వచ్చేసి బి కంటే 2 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుందంట. ఇఫ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days, బి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్. ఏ మరియు బి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగితే బి మాత్రమే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. ఏ బి కంటే 2 రెట్లు సమర్థవంతులు అంటే ఏ రోజుకి, ఓకే, బి రోజుకి 1 యూనిట్ చేస్తే ఏ ఏం చేస్తాడు, రోజుకి 2 యూనిట్లు చేస్తాడు.
ఎందుకంటే 2 రెట్లు సమర్థవంతుడు, ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బి అన్నారు కాబట్టి. సో ఇవేంటి యూనిట్స్ అండి, చూసుకోండి. ఓకే, ఇవి యూనిట్స్. అంటే ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 3 యూనిట్లు చేస్తున్నారు. రోజుకి 3 యూనిట్లు చెప్పున అంటే మనం అనుకున్నాం బి 1 యూనిట్ అని అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఎంతైనా అనుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్లో, రైట్? సో ఏబి ఇద్దరు కలిసి రోజుకు 3 యూనిట్లు చేస్తున్నారు. ఇద్దరికి కలిపి 20 రోజులు పడుతుంది మొత్తం. సో రోజుకు 3 యూనిట్లు చెప్పున 20 రోజులు అంటే మొత్తం 60 యూనిట్లు. మొత్తం 60 యూనిట్లు. సో టోటల్ వర్క్ ఏమైంది? 60 యూనిట్లు అయ్యింది. సో ఇప్పుడు ఏంటి, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి రోజుకు 1 యూనిట్ చొప్పున 60 యూనిట్లు చేయడానికి 60 రోజులు పడుతుంది. 60 డేస్ పడుతుంది బీకి. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా అయినా చేయొచ్చు, లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చండి. సింపుల్గా చూసిన వెంటనే అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఏ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బి అంటే ఆటోమేటిక్గా ఏ కొన్ని రోజులు తీసుకున్నాడు అనుకోండి, బి దానికి ఎన్ని రోజులు తీసుకుంటాడు? డబల్ రోజులు తీసుకుంటాడు. బి ఏం చేస్తాడు? ఏకి డబల్ రోజులు తీసుకుంటాడు. ఎందుకంటే ఏ 2 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకోలా ఏం చెప్పొచ్చు, బి కంటే సగం రోజులు తీసుకుంటాడు ఏ అని. ఓకే, లేదంటే ఏకి డబల్ రోజులు బి తీసుకుంటాడని చెప్పొచ్చు. అంటే ఏ 10 రోజుల్లో కంప్లీట్ చేశాడు అనుకోండి ఒక పనిని, బి 20 రోజులు తీసుకుంటాడు. ఓకే, అది చూస్తే ఇలా అర్థమైపోయిన వెంటనే మీకు ఒకటి అర్థమైపోలే, ఏంటి, ఏబి ఇద్దరు కలిసి 20 రోజులు చేస్తున్నారంటే ఏ 20 రోజులు బి 20 రోజులు చేస్తే పని పూర్తవుతుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఏ బదులు బిఏ చేసేయాలి. అంటే ఏ 20 రోజుల్లో చేసే పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 40 రోజుల్లో చేస్తాడు. సో ఏ బదులుగా చేయాల్సింది 40 రోజుల పని, బి చేసే 20 రోజుల పని, మొత్తం కలిస్తే 60 రోజుల పని. 60 రోజుల్లో బి పనిని మొత్తం పూర్తి చేస్తాడు. క్లియర్గా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏంటి అంటే చూడండి, ట్వైస్ ఎఫిషియెంట్ అన్నారు కాబట్టి ఏ కంటే బి డబల్ డేస్ తీసుకుంటాడని అర్థమైంది. ఏబి ఇద్దరు కలిసి 20 రోజుల్లో పని చేస్తున్నారంటే ఏ 20 రోజులు, బి వచ్చేసి 20 రోజులు. ఓకే, ఇందులో కొంత వర్క్ కంప్లీట్ అవుతుంది, ఇందులో కొంత వర్క్ కంప్లీట్ అవుతుంది, మొత్తానికి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఏ 20 రోజులు చేయడం వల్ల, తర్వాత బి 20 రోజులు చేయడం వల్ల. కానీ ఏ 20 రోజుల పని ఇంక ఇప్పుడు ఏ చేయట్లేదు, ఓన్లీ బిఏ చేయాలంటే బి వచ్చేసి దీన్నే 40 రోజుల్లో చేస్తాడు. అలాగే ఇది ఒక 20 రోజుల పని ఒకటి మిగిలింది. ఈ రెండింటినీ కలిపితే 60 రోజులు పడుతుంది బికి. ఓకే, అలా కూడా చూసిన వెంటనే ఏమి పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే ముందు చెప్పినట్టయినా చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం 2 sin 3x - 3 = tan 240 degrees ఫైండ్ x అంటున్నారు. మనకి ఫస్ట్ ఇక్కడ మనకు తెలియాలి tan 240 అన్నారు అంటే tan 240ని ఏమని రాసుకోవచ్చు? 180 degrees ప్లస్ 60 degrees అని రాసుకోవచ్చు. tan 180 ప్లస్ థీటా వాల్యూ ఎంత? tan 180 ప్లస్ థీటా వాల్యూ ఎంత? మనకి ఫస్ట్ ఒకటి తెలియాలి, ఏంటి? ఇప్పుడు సైన్ అనుకోండి 90 ప్లస్ థీటా అనుకోండి, సైన్ 90 ప్లస్ థీటా అనగానే మనకి కాస్ థీటా వస్తుంది. ఓకే, అలాగంటే 90 ప్లస్ థీటా ఉంటే ఆటోమేటిక్ ఏంటి, మారుతుంది అనమాట. సైన్ కాస్ అవుతుంది, టాన్ కాట్ అవుతుంది, అలా మనకి మారుతుంది. ఫైన్, మనకి అక్కడ మారుతుందండి. కానీ 180 ప్లస్ థీటా ఉందనుకోండి, 180 ప్లస్ థీటా ఉంటే టానే వస్తుంది, సైనే వస్తుంది అనమాట. కానీ అది మళ్ళీ ప్లస్సా మైనస్సా అంటే ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. మనకి ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఏంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్, రైట్? అంటే ఇవన్నీ ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివ్. సెకండ్ క్వాడ్రెంట్లో అంటే ఇది 90 degrees, ఇది 0, ఇది 180, ఇది 270. 90 ప్లస్ థీటా ఉందనుకోండి, సైను కొసీకెంట్ మాత్రమే పాజిటివ్ అనమాట. 180 ప్లస్ థీటా అనుకోండి, టాను కాట్ మాత్రమే పాజిటివ్, అంటే టీ అనమాట. టీ ఇక్కడ సిల్వర్లో ఎస్ఐ అంటే సైను కొసీకెంట్ అనమాట, ఇక్కడ టీ అంటే టాను కాట్ అనమాట. ఓకే, సో అలాగే మనకి కప్స్లోని ఇది కాస్ అనమాట, కాసు సీకెంట్ అనమాట. ఓకేనండి, సో ఇలా మనం ఖచ్చితంగా తెలియాలండి, మినిమం తెలియాలి, అప్పుడే మనం దీన్ని వెంటనే సాల్వ్ చేయగలుగుతాం. టాన్ 180 ప్లస్ థీటా అంటే 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లోకి వెళ్తుంది, అంటే 180 ప్లస్ కదా. 180 ప్లస్ అనగానే మనకేంటి, టాన్కి టానే వస్తుందని తెలుసు. 180 అని ఉంటే ఆటోమేటిక్ టానే వస్తుంది. కానీ ప్లస్సా మైనస్ అంటే టాన్ ప్లస్ ఉంది, 180 ప్లస్ అంటే ప్లస్లో ఉంది, ఎందుకంటే థర్డ్ క్వాడ్రెంట్లో టాన్ ప్లస్లో ఉంటుంది కాబట్టి. సో మనకి ప్లస్సే ఉంటుంది. టాన్ 60 degree అయింది. ఓకే, టాన్ 60 degree ఎంత? √3. ఈ 2ని ఇటుపక్క పంపిస్తే √3/2 అవుతుంది. సో సైన్ 3x - 3 = √3/2. ఎప్పుడు అవుతుందండి సైన్ √3/2? సైన్ 60 degrees అప్పుడు, అంటే ఇది ఎంత అవ్వాలి? 60 degrees అవ్వాలి.
సో 3x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అయితే 3x ఈజ్ ఈక్వల్ టు 63 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 63/3 అంటే 21 అవుతుంది. సో x వాల్యూ ఎంత 21 అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్. సో సింపుల్గా x వాల్యూ 21 అని మనకి వచ్చింది. ఇఫ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 44 సెంటీమీటర్స్ ఫైండ్ ఇట్స్ ఏరియా అంటున్నారండి. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అన్నారు. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి 2πr. సో 2πr ఎంత అంటున్నారు 44 సెంటీమీటర్ అంటున్నారు. సో 44 అంటే పై అంటే ఎంత 22/7 ఇంటూ r దట్ ఈజ్ ఈక్వల్ టు 44 అవుతుంది. రైట్. సో ఇప్పుడు 222 44 క్యాన్సిల్ అయితే ఇప్పుడు రేడియస్ ఎంత అవుతుందండి 7 సెంటీమీటర్ అవుతుంది. ఓకే, రేడియస్ ఎంత అవుతుంది 7 సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నారు ఏరియా వైశాల్యం కనుక్కోమంటున్నారు. దీని ఫార్ములా ఏంటి πr². పై అంటే 22/7, r అంటే 7 కాబట్టి ఇప్పుడు 7 into 7. సో 7 క్యాన్సిల్ అయితే 7 into 22 154 సెంటీమీటర్ అవుతుంది అనమాట. ఓకే, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో మనకి ఏరియా ఏమవుతుందండి ఆ సర్కిల్కి 154 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ మనకేంటి పెరిమీటర్ వచ్చేసి 2πr, ఏరియా వచ్చేసి πr² సర్కిల్కి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో 2:7:5:6 వాట్ ఈస్ ద లోయెస్ట్ యాంగిల్? ఒక చతుర్భుజంలోని కోణాలు వచ్చేసి 2:7:5:6 నిష్పత్తిలో ఉంటే అత్యల్ప కోణం ఏమిటి అంటున్నారు. క్లియర్గా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక క్వాడ్రిలేటర్లో స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా ప్యారలోగ్రామ్ అయినా రోంబస్ అయినా ఏదైనా కానీ లోపలున్న అన్ని యాంగిల్స్ని అన్ని కోణాలని మనం కలిపితే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 360 డిగ్రీస్ ఎంత అవుతుందండి 360 డిగ్రీలు అవుతుంది. అంటే ఇవి ఆ 4 కోణాలు ఈ నిష్పత్తిలో ఉన్నాయంటున్నారు. అంటే ఇది 2 యూనిట్లు, ఇది 7 యూనిట్లు, ఇది 5 యూనిట్లు, ఇది 6 యూనిట్లు అనుకోవచ్చు. అప్పుడు మొత్తం కలిపితే ఎంత అవుతుంది 2 + 7 9 + 5 14 + 6 20 మొత్తం 20 యూనిట్లు ఈజ్ ఈక్వల్ టు ఎంత 360 డిగ్రీ. అంటే ఒక యూనిట్ ఎంత అవుతుంది 18 డిగ్రీలు అవుతుంది. ఒక యూనిట్ 18 డిగ్రీ. లోయెస్ట్ యాంగిల్ అన్నారు, అత్యల్ప కోణం అన్నారు. అత్యల్ప కోణం ఏంటంటే 2 యూనిట్లు కదా అన్నిటికంటే చిన్నది. సో ఒక యూనిట్ 18 డిగ్రీలు అయితే 2 యూనిట్లు 2 18లు 36 డిగ్రీలు. సో 36 డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి క్లియర్గా గమనించాలి. దీన్ని సింపుల్గా లేకపోతే 2x 7x 5x 6x అనుకోండి, అవన్నీ కలిపినా సరే ఇక్కడ 1 యూనిట్ అంటే అక్కడ x వాల్యూ వస్తుంది. x వాల్యూ 18 డిగ్రీస్ వస్తుంది. సో 2x అంటే 2 × 18 36 డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి క్వాడ్రిలేటరల్ అంటే ఎనీ 4 సైడ్లు ఉన్నది ఏదైనా కానీ అది స్క్వేరా రెక్టాంగిలా ప్యారలలోగ్రామ్ ట్రెపీజియమా ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండి. అన్ని యాంగిల్స్ లోపల ఉన్న యాంగిల్స్ అన్నిటిని కలిపితే ఎప్పుడు కూడా ఏమొస్తుంది 360 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 10 సెంటీమీటర్ వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా? ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం 10 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి ఫార్ములా √3/4a². ఈ ఫార్ములా ఖచ్చితంగా తెలియాలండి. √3/4 × a² అంటే 100 10² 100 4 1s 425 అంటే 25√3. ఒకవేళ ఈ ఫార్ములా తెలియకపోతే ఏం చేయాలి మళ్ళీ మనం వేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఇలా వేసుకొని దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటి ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది a/2 ఇది a/2. ఈ బేస్ మనం ఈ హైట్ మనం కనుక్కుంటే అప్పుడు ½ BH ఫార్ములా వేసుకుంటే మనకి ఈ √3/4a² అనేది వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. కొసీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు 3x అయితే కాట్ θ ఈజ్ ఈక్వల్ టు 3/x అయితే 9 × x² - 1/x² వాల్యూ ఎంత అంటున్నారు. క్లియర్గా చూస్తే మనకు అర్థమైపోతుందండి. ఏంటి మనకి కొసీకెంట్ కాటు చూడగానే మనకి ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తు రావాలి. కొసీకెంట్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం మనకి గుర్తు రావాలి. సో ఇక్కడ స్క్వేర్ చేస్తుంటే మనకి 9 కూడా వస్తుంది. సో కరెక్ట్గా సరిపోయింది. కొసీకెంట్ స్క్వేర్ θ అంటే 3x² అంటే 9x² మైనస్ కాట్ స్క్వేర్ θ అంటే 3/x² అంటే 9/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవ్వాలి. సో 9 కామన్ తీయండి.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 ఇంటూ x² మైనస్ 1/x². అదే కదండి ఇది. ఎంత వాల్యూ 1. సో ఏంటి వాల్యూ 1 అండి. ఓకే, చాలా చాలా సింపుల్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 75 అంట, x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 300 అంట. అలా అయితే x మైనస్ వై వాల్యూ ఎంత అంటున్నారు. మనకు తెలుసు a² మైనస్ b² ఫార్ములా ఏంటండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో x² మైనస్ y² అంటే ఏంటండి, x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై. సింపుల్, రైట్. సో x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై చేస్తే 300 రావాలి. 75కి దేన్ని మల్టిప్లై చేస్తే 300 వస్తుంది, 4ని. చూసిన వెంటనే మనం ఇక్కడ చూసిన వెంటనే x² మైనస్ y² అంటే x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 75ని దేంతో మల్టిప్లై చేస్తే 300 వస్తుంది అంటే 4తో. సో x మైనస్ వై వాల్యూ ఎంత అంటే 4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఇఫ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 9600, వాట్ ఈస్ దేర్ సమ్? రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయంట. వాటి గుణకారం, వాటి మల్టిప్లికేషన్ వచ్చేసి 9600 అయితే వాటి మొత్తం ఎంత అంటున్నారండి. సో 2:3 నిష్పత్తిలో ఉన్నాయంటే ఒకటి 2x అయితే ఇంకొకటి 3x అని అనుకోవచ్చు. సో ఈ రెండిటి యొక్క మల్టిప్లికేషన్ ఎంతంట, 9600 అంట. సింపుల్, 2 ఇంటూ 3 6, x ఇంటూ x x² ఈజ్ ఈక్వల్ టు 9600. 6 16s 9600, 6 16s 96 కదా, 2 zeros వేసుకున్నాం. x² 1600 అయితే x ఎంత అవుతుందండి, 40 అవుతుంది. ఎందుకంటే 16కి స్క్వేర్ రూట్ 40, 4 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1 సున్నా బయటకు వస్తుంది స్క్వేర్ రూట్లో. సో x ఎంత అయింది, 40 అయింది. బాగానే ఉంది. ఇప్పుడు మనకి వాల్యూ ఏం కావాలి, రెండింటి మొత్తం కావాలి. రెండింటిని యాడ్ చేయాలి. 2x ప్లస్ 3x అంటే 5x. సో x ఎంత 40. సో 5x అంటే 5 ఇంటూ 40 200. వాటి సమ్, వాటి మొత్తం ఎంత 200 అవుతుంది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. x బై 5 ఈజ్ ఈక్వల్ టు y బై 6 ఈజ్ ఈక్వల్ టు z బై 11. ఫైండ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ బై జెడ్ అంటున్నారండి. క్లియర్గా చూసుకోండి. x బై 5 ఈజ్ ఈక్వల్ టు y బై 6 ఈజ్ ఈక్వల్ టు z బై 11 అంటున్నారు. అలా అయితే x ప్లస్ వై ప్లస్ జెడ్ బై జెడ్ అంటున్నారండి. బై జెడ్ కనుక్కోమంటున్నారు. ఓకే, సో దీని మొత్తం ఏమనుకుంటాం, k అని మనం అనుకుంటాం. దీని మొత్తాన్ని ఏమనుకుంటాం, k అని అనుకుంటాం. అప్పుడు x ఎంత అవుతుంది, 5k అవుతుంది. చూసుకోండి, x ఎంత అవుతుంది 5k, y ఎంత అవుతుంది 6k, z ఎంత అవుతుంది 11k బై z అన్నారు. z అంటే ఎంత 11k. 5 ప్లస్ 6 ప్లస్ 11 22k అండి. మొత్తం పైన 22k ఉంది, కింద 11k ఉంది. సో k 11 1s 11 2s. సో ఆన్సర్ 2 అవుతుంది అనమాట. ఎంత దీని వాల్యూ 2. చాలా సింపుల్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ రేడియస్ ఆఫ్ 2 circles ఆర్ ఇన్ ద రేషియో 1:4, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్? చూడండి, రేడియస్లు R1 R2 రెండు రేడియస్లు నిష్పత్తి ఇచ్చారండి. 1:4 అయితే వాటి ఏరియాస్, వైశాల్యాలు ఏ రేషియోలో ఉంటాయి, ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటున్నారు. సింపుల్ అండి. ఏరియా ఫార్ములా ఏంటి, πr² కదా, అంటే πr1² బై πr2². సింపుల్, పై క్యాన్సిల్ అయితే R1 బై R2 హోల్ స్క్వేర్ అనమాట. అంటే దీనికి జస్ట్ స్క్వేర్. దీనికి స్క్వేర్ అంటే ఎంత, 1/16. సో అంటే 1:16 నిష్పత్తిలో ఉంటాయి అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. ఎప్పుడు కూడా ఏరియాస్ ఏ నిష్పత్తిలో ఉంటాయి, సర్కిల్స్కి. ఓకే, సర్కిల్ దీని R1 బై R2 హోల్ స్క్వేర్, రెండు సర్కిల్స్ ఇచ్చినప్పుడు. సో R1 బై R2 హోల్ స్క్వేర్ అంటే 1:16 ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్స్లో కూడా మనం మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.